ముగ్గురు ఐఏఎస్ల ముద్దులు మొగుడు కథ ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా ఉంది. 2013కు సంబంధించినటువంటి బ్యాచ్ ఐఏఎస్ అధికారి ఈయన ముగ్గురు ఐఏఎస్ అధికారులను పెళ్లి చేసుకున్నారు. ప్రతి 3 ఏళ్లకు ఒకసారి మార్చేశాడు. ఆయన విడాకులు తీసుకొని ఇంకొక ఐఏఎస్ పెళ్లి చేసుకున్నారు. ఇలా 3వ పెళ్లి ఇప్పుడు తాజాగా చేసుకున్నారు. ఇంతగా ఎవరు ఈయన అంటే ఒక కేంద్ర మాజీ మంత్రికి సంబంధించినటువంటి మనవడు. 2013లో ఐపీఎస్కి సెలెక్ట్ అయ్యాడు. ఆ తర్వాత ఏడాది ఐఏఎస్కి సెలెక్ట్ అయ్యాడు. వెంటనే అదే బ్యాచ్కి సంబంధించినటువంటి ఒక ఐఏఎస్ అధికారిని మ్యారేజ్ చేసుకున్నారు. 2 ఇయర్స్ కలిసి ఉన్నారు. 3rd ఇయర్ విడాకులు తీసుకున్నారు. మళ్ళీ ఇంకొక ఐఏఎస్ అధికారిని వివాహం చేసుకున్నారు. ఆమెతోటి ఇంకొక 4 సంవత్సరాలు ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ విడాకులు తీసుకుని ఇంకొక మ్యారేజ్ చేసుకున్నారు. ఆయన సొంతూరు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం. ప్రస్తుతం మధ్యప్రదేశ్ ఐఏఎస్ అధికారిగా ఉన్నారు. సో ఎందుకే ఆయన పేరేంటంటే అవి ప్రసాద్. ఆయనది ఉత్తరప్రదేశ్లో సీతాపూర్ జిల్లా. రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం. ఆయన తాత తంబేశ్వర ప్రసాద్ అలియాస్ బచ్చాబాబు అంటారు. వాళ్ళ తాతని బచ్చాబాబు అంటారు. గతంలో కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. ఆయన మనవడు ఈ అవి ప్రసాద్. ఈ అవి ప్రసాద్ ఫస్ట్ రిజు బాఫ్నా అనేటువంటి ఐఏఎస్ని పెళ్లి చేసుకున్నారు. ఆవిడ ప్రస్తుతం మధ్యప్రదేశ్లో షాజాపూర్ కలెక్టర్. ఆమెతో విడిపోయిన తర్వాత 2016 బ్యాచ్ ఐఏఎస్ అధికారినిగా ఉన్నటువంటి మీసా సింగ్ ప్రస్తుతం ఆ రాష్ట్రంలో రత్నాంపుల్ జిల్లా కలెక్టర్గా ఉన్నారు. 2016లో రెండవ వివాహం చేసుకున్నారు. ఇక 4 ఏళ్ళు ఆమెతో ఉన్నారు. ఆమెతో విడాకులు తీసుకున్న తర్వాత ఇప్పుడు 11వ తారీఖున, అంటే రీసెంట్గా ఈ నెల ఫిబ్రవరి 11వ తారీఖున ఆయన 2017 బ్యాచ్ ఐఏఎస్ అధికారిని అంకితా థాక్రే. ఈవిడ ప్రస్తుతం మధ్యప్రదేశ్లోనే అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ శాఖలో డిప్యూటీ సెక్రటరీగా పనిచేస్తూ ఉన్నారు. ఈవిడ్ని